హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నేను చెప్పినట్టుగా మీరు ట్రేడింగ్ చేయొద్దు. నేను ఇది కేవలం ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు అనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. అయితే స్టాక్స్ని ఎన్నుకునే క్రమంలో ఏదైనా సరే ఒక మంచి దృక్కోణంలో మనం ప్రయత్నం అనేటువంటిది చేసినా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసినప్పుడు మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా ఒక్కోసారి లాస్లు వచ్చేస్తాయి, ఇన్వెస్ట్మెంట్ చేసినా కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే మనకి ఒకవేళ ప్రాఫిట్స్ వచ్చినది కనీసం 1% ఇంట్రెస్ట్ కూడా రానటువంటి పరిస్థితి, కానీ దాని వెనకమాల ఎంతో స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఇది ప్రతిరోజు మన ప్రైస్ అనేటువంటిది పెరుగుతుందా లేదా, ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పోర్ట్ఫోలియో లాభాల్లోకి వెళ్తుందా నష్టాల్లోకి వెళ్తుందా అని చూసుకోవటం, ఇవన్నీ ఒక టెన్షన్స్తో కూడుకున్నటువంటి విషయాలన్నమాట. అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని నేను చెప్పటంలా. కొన్ని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటివి చేసినవి మంచి లాభాలను ఇచ్చినాయి, కొన్ని చాలా నష్టాలని ఇచ్చినాయి. సో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కామన్గా ఉండేటువంటి, అంటే చిన్న చిన్న తక్కువ డబ్బు ఉండేటువంటి వాళ్ళకి సరైనటువంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది సరైనటువంటి కోణం కాదనేది నా ఆలోచన. ఎందుకంటే మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో చేసే కంటే కూడా ఈ ₹1,00,000 ఎఫ్డి రూపంలో, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనో మరొక రూపంలోనో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటట్టయితే అది మీకు మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ల్యాండ్స్ మీద పెట్టడం అట్లాంటివి చేస్తే, అంటే అలాగని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళని నేను నిరుత్సాహపరచడం లేదు. అయితే కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. కొన్ని స్టాక్స్ ₹100 5,000 అయినటువంటి ఉన్నాయి. అలాగే ₹5,000 అసలు 1,000కి 2,000కి వచ్చినటువంటివి ఉన్నాయి. సో సేమ్ రిస్క్ రివార్డ్ అనేటువంటిది రెండు కోణాల్లో ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఎన్నుకున్నా, స్టాక్స్ని ఎంత మంచిగా ఎన్నుకున్నా మనం ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతాయి, నష్టాలు వస్తాయి. అయితే బాగా డబ్బున్నటువంటి వాళ్ళకి ఒక్కొక్కరు 4 or 5 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేసేటువంటి వాళ్ళకి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. కానీ ఈ కామన్గా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారు, ₹1,00,000 2,00,000 3 4 5 అంటే ఇంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని, అక్కడ డబ్బుల్ని ఇక్కడ డబ్బుల్ని దాచిపెట్టుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, అసలు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అసలు చేయొద్దు అనేటువంటిది నా అభిప్రాయం. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు సిఎట్ అనే కంపెనీ చార్ట్ అనేటువంటిది చూస్తున్నారు. ఇది మంత్లీ చార్ట్లోకి వచ్చాం. ఈ మంత్లీలో మీరు చూడండి, 2018 సంవత్సరంలో దీని యొక్క ప్రైస్ అనేటువంటిది ₹2,000 ఉంది. ఎప్పుడుంది? 2018 సంవత్సరంలో. నాకు నేను ఇంతకుముందు కూడా సిఎట్ కంపెనీ మీద ఎందుకు చెప్పానంటే, నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండు దీనిలో దాదాపుగా ఆ టైంలోనే ₹2,000 క్రాస్ అయితే ఇంకా పైకి వెళ్తుంది అని చాలా బేరాలు పరగడం వలన ఇక్కడ అతను దాదాపుగా 1,850 దగ్గర 5 lakhsని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేయడం జరిగింది. దాదాపు ఒకే దాంట్లో పెట్టేశాడు. అప్పుడు మనకి స్టాక్ మార్కెట్ మీద కొంచెం అవగాహన కూడా తక్కువ అనమాట. అయితే అది ఏమైంది, ఈ 5 lakhs అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అయితే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చేశాడు. ఇది వచ్చేసరికి ఎప్పటికీ దాన్ని క్రాస్ అయిందంటే అతను కొన్న ప్రైస్కి వచ్చింది 2023-24కి, అంటే దాదాపుగా 6.5 సంవత్సరాల పాటు అతను అసలు నాది వస్తుందా రాదా అని ఎదురు చూసి ఉంటాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే లాస్లు అనేటువంటివి వచ్చేసినాయో, దాదాపుగా దాంట్లో ఒక 2 లక్షల లాస్ బాగా రాగానే వాటిని తీసేసుకొని ప్రశాంతంగా ఆయన జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 6 సంవత్సరాల్లో మీరు ₹1,00,000 2018 సంవత్సరంలో మీ అకౌంట్లో కనుక ఉంచితే ఆ ₹1,00,000 దాదాపుగా 2 లక్షలు ఈ పాటికి అయిపోయాయి, డబుల్ అయిపోయింది. ఏం చీకు చింత లేదు, టెన్షన్ ఉండదు, ఎటువంటిది ఉండదు. ఈ టెన్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా. సో ఇది సిఎట్ అనేటువంటి దాంట్లో జరిగినటువంటిది. అలాగే మీరు ఈ మధ్య కాలంలో మనం బాగా కనుక గమనిస్తే చూడండి, మీకు ఇంత కాలం అంటే 6.5 సంవత్సరం దాటిన తర్వాత మీకు అప్పుడు కానీ అది మూవ్ కాలేదు. సో ఎవడైనా సరే ఇక్కడ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6.5 సంవత్సరం తర్వాత అసలు ప్రైస్ వచ్చిందంటే
దాని నుంచి ముందు బయటకు వచ్చేస్తాడనమాట. కాబట్టి మార్కెట్ అనేటువంటిది మనం అనుగుణంగా ఉండదు. చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ కనుక చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? నష్టపోయేటువంటి ప్రమాదం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో ఈ సజెషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది మొన్నటిదాకా కొద్దిమంది ఇన్వెస్ట్మెంట్ మీద చాలా స్టాక్స్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అన్నీ కొలాప్స్ అంటే కొలాప్స్ మామూలు కాదు. కొన్ని డిషానాలే ఎత్తేసినటువంటి చాలా స్టాక్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ఏదో అరాకొరా జ్ఞానంతో ఎక్కడో కాపీ కొట్టి చెప్పేటువంటి బ్యాచ్ కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయవద్దు. ఇప్పుడు మీరు టాటా మోటార్స్ చూడండి. టాటా మోటార్స్ ఇది బ్రేక్ కాగానే ఒక తెలుగులోనే పెద్ద యూట్యూబర్ అనమాట. తెలుగులోనే చాలా అంటే చాలా పెద్ద యూట్యూబర్స్ వాళ్ళు ఇదిగోండి ఇది బ్రేక్ కాగానే చాలా మంచి బ్రేక్ ఇచ్చింది, మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయండి అని చెప్పేసి చెప్పారు. ఏది టాటా మోటార్స్ లేక తిరుగులేదు. ఏవి అంటే ఎలక్ట్రానిక్స్ కరెంటు కార్లు అనేటువంటివి వస్తున్నాయి, ఇంత మంచి బ్రేక్ ఇచ్చింది డేలో కాబట్టి ఇది పైకి దూసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇది ఇక్కడ ఇదిగో నిజంగానే మంచి బ్రేక్ అనేటువంటిది ఇచ్చింది. ఇక బ్రేక్ ఇవ్వగానే పైకి వెళ్ళిపోతుందా? ఇదిగో మంచి బ్రేక్, మంచి క్యాండిల్ బ్రేక్ అనేటువంటిది ఇచ్చింది. బ్రేక్ ఇవ్వగానే అది పైకి వెళ్తుందా చెప్పండి? వెళ్ళదు. దానితోడు వాళ్ళు ఏం చెప్పారు? మేము దీనిలో 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారనమాట. మరి 3 లక్షలు వీళ్ళ మాటలు వాళ్ళు ఇది చేస్తే ఆ తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాడు 1100 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళు గత దాదాపుగా 8 నెలల నుంచి దాదాపుగా మార్కెట్ ఈ టాటా మోటార్స్ మార్కెట్ పైకి మూవ్ అవుతున్న టాటా మోటార్స్లో ఒకే రకమైనటువంటి కొలాప్స్ జరుగుతుంది. అంటే దీని అర్థం బిగ్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు ప్రైజ్ని ఇక్కడ దాకా తీసుకుని వెళ్ళి ఫేక్ బ్రేక్అవుట్స్ నుంచేసి మళ్ళీ వాటిని రిటర్న్ తీసుకుని వచ్చి వాళ్ళ ప్రాఫిట్స్ని వాళ్ళు బుక్ చేస్తారు. ఇది లాంగ్ రన్లో చాలా అంటే చాలా రకాలైనటువంటి గ్యాంబ్లింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని తట్టుకోగలిగేటువంటి వాడు సామాన్యుడు ఇటువంటి బిగ్ ప్లేయర్స్ ఇదిలో తట్టుకోలేరు అనమాట. కాబట్టి మనం చేసేటువంటి ట్రేడింగ్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చిన్న వాళ్ళు చేయకుండా ఉంటేనే చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే వోల్టాస్ చూడండి. వోల్టాస్ కూడా దాదాపు అప్పటి నుంచే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి పడిపోతుంది. అంటే 1950 నుంచి 1150 దాకా అంటే 700 దాదాపుగా 45% పడిపోయింది. 45% లూజ్ అయ్యి అంటే 10 లక్షలు పెడితే 4.5 లక్షలు లూజ్ అయిపోయినట్టే పరిస్థితి. ఎక్కడ ఇది ఇక్కడికి వెళ్ళేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది ఇక్కడికి వచ్చేసరికి ఎంత సమయం ఇది అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అంటే ఊరకనే ఏదో ఒక చెప్పేసి ఒకరు సంవత్సరం పాటు 2 సంవత్సరాలు చాలామంది చెప్తుంటారు. మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి 3 సంవత్సరాల పాటు దీని గురించి పట్టించుకోబాకండి అంటారు. పట్టించుకోకపోతే అప్పుడు కంటే ఇది బేపకరంగా పెరుగుతుంది అండి. అయ్యో కొన్ని పెరుగుతాయి కానీ అన్నీ పెరుగుతాయి అన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఇది ప్రాబబిలిటీ గేమ్ అనమాట. ఈ ప్రాబబిలిటీ గేమ్స్ ఎప్పుడు కూడా చిన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకూడదు. ప్రాబబిలిటీ గేమ్ ఉండదు. అదే కనుక మీరు ఎఫ్డీలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిలో అయితే ఏమవుతుంది? ప్రాబబిలిటీ ఉండదు. ప్రాబబిలిటీ కాకుండా ఫిక్స్డ్గా ఎంత వస్తుందని ఇది ఉంటుంది, ఒక గ్యారంటీ అనేటువంటిది ఉంటుంది. బట్ వీటిల్లో ఉండదు అనమాట. అలాగే మీరు బజాజ్ ఫైనాన్స్ చూడండి. బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు 8,400 పెరిగింది. ఓహో అని చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నారు కదా. వీక్లీ క్యాండిల్ పెట్టండి. బజాజ్ ఫైనాన్స్ 2021 సంవత్సరంలోనే 8,000 దాటింది. ఎప్పుడైతే ఇంత ఊపుతో ఉన్నటువంటి క్యాండిల్స్ వెళ్ళిపోయినాయో ఇక తిరుగులేదు అని చెప్పేసి అనుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇది టార్గెట్ అనేటువంటిది 12,000 రూపాయలు అని చెప్పారు సో కాల్డ్ కొంతమంది. సో కొన్ని ఈ బ్రోకరేజ్ సంస్థలు కూడా బజాజ్ ఫైనాన్స్ అనేది 12,000కి వెళ్తుంది, బజాజ్ ఫిన్ సర్వీస్ లాగా దాని ప్రైస్కి వెళ్తుంది అనగానే చాలామంది పొలవమంటూ ఇదయ్యారు. 2021 అంటే ఇప్పటికి 4 సంవత్సరాలు పట్టింది ఈ ప్రైస్ అనేటువంటిది వెళ్ళటానికి.
మరి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి వాడికి ఏమొస్తుంది లాభం? 4 సంవత్సరాల్లో ఎన్ని టెన్షన్స్, ఎన్ని ఇది ఉంటుంది. కాబట్టి చిన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకూడదు అనేటువంటిది. అంటే చేయొచ్చు, బట్ దీంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. థ్యాంక్ యూ.